హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ. ఈరోజు అయితే నేను రెనీ నుండి ఆర్డర్ చేసిన 4 లిప్స్టిక్ కాంబో అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసేసాను. ఇక్కడ కేవలం మీకు కలర్ షేడ్స్ మాత్రమే చూపిద్దామని చూపిస్తున్నాను, వీడియో లెంత్ అవ్వకుండా ఉండడం కోసమని. అయితే ఇవి ఆ మధ్యలో అంటే ఈ ప్రోడక్ట్స్ లాంచ్ అయిన కొత్తలో బాగా మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అక్కడ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో వీళ్ళు చాలా ఎక్కువ ప్రమోషన్ అనేది చేశారు కదా! అప్పుడు నాకు వీళ్ళు చూపించిన అడ్వర్టైజ్‌మెంట్ అది నచ్చి క్వాలిటీ బావుందనిపించి ఎలా ఉందో ఏంటో ట్రై చేద్దామని ఆర్డర్ చేసి తెప్పించాను. కాకపోతే ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో అయితే నాకేమంత నచ్చలేదు. ఎందుకంటే ప్రైస్‌తో కంపేర్ చేసుకుంటే అండ్ నేను ప్రీవియస్ యూజ్ చేసిన కాంపాక్ట్స్ అవి చూసుకుంటే ఇవైతే అంత సూపర్ అనిపియలేదు. ఓకే, యావరేజ్ అనిపించింది. నార్మల్ బేసిక్ లిప్‌స్టిక్ ఇది. అందులో వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపించినంత అయితే ఏమీ లేదనమాట. కాకపోతే 4 షేడ్స్ వచ్చాయి ఇందులో. అందులో ఒకటైతే న్యూడ్ షేడ్, అదంత ఎక్కువ కనిపించను కూడా కనిపించట్లేదు. అంటే చాలా సార్లు మనం అప్లై చేసిన తర్వాతే కనిపిస్తుంది. ఇంకో 2 అయితే సేమ్ కలర్ అనిపించింది నాకు. అంటే మనకిక్కడ 4 కలర్స్, డిఫరెంట్ కలర్స్ చూపించారు కానీ సేమ్ అనిపించింది. కొంచెం కాస్తో కూస్తో బెటర్‌గా ఉండింది ఈ రెడ్ కలర్ ఒక్కటే. అయితే ఇది ఓకే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇది బాగా డ్రైగా ఉంది. మనకి అప్లై చేసిన తర్వాత కొంచెం సేపటికి లిప్స్ డ్రై అయిపోతుందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటేనైతే సూపర్ అని ఏం చెప్పలేను. కలర్ ఓకే అనిపించింది. ఒక న్యూడ్ షేడ్ తప్పితే మిగతా అన్నీ ఓకే కలర్, కానీ నాకు అంటే క్వాలిటీ వైస్ చూసుకుంటే అంత సూపర్ అనిపియలే. ఈ లిప్‌స్టిక్ కాంబోకి ఒక లిప్ అండ్ చిక్ టింట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇది కూడా అంత గొప్పగా ఏం లేదు. కాకపోతే ఓకే, అంటే ఆ లిప్‌స్టిక్స్‌తో పోల్చుకుంటే బాగా అనిపించింది. కానీ నేను యూజ్ చేయలేదు దీన్నైతే. ఇవి కూడా అంత పెద్దగా కంఫర్టబుల్‌గా ఏమి అనిపించలేదు. యాక్చువల్‌గా తీసుకున్నాను 4 సెట్. నార్మల్‌గా అయితే నేను సింగిల్ పీస్ లిప్‌స్టిక్‌దే తీసుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకుంటాను. ఇదేదో బావుంది. 450 రూపీస్‌లో మనకి 4 లిప్‌స్టిక్స్ వస్తున్నాయి. చాలా బాగా చూపిస్తున్నారు. ఓకే, అందరూ అబద్ధం చెప్పరు గదా! రివ్యూస్‌లో గూడా చాలా పాజిటివ్‌గా ఉంది గదా అని జెప్పి తీసుకున్నాను. కాకపోతే అంత బాగా అయితే ఏం లేదండి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే లిప్‌స్టిక్సే నాకు బెటర్ అనిపించింది. ఇదండి వీడియో. మీకెలా అనిపించింది? మీలో ఎవరైనా ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రొడక్ట్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.